మిత్రులందరికీ ముందుగా నమస్తే. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో రోజు రోజుకి టెక్నాలజీ విపరీతంగా డెవలప్ అవుతుంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి కొందరు సైబర్ నేరగాళ్ళు రోజు రోజుకి కొత్త స్కామ్లు పాల్పడుతున్నారు. వీటిపైన ప్రజలు కూడా అందరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాట్సాప్లో కొత్త స్కామ్ అనేది బయటకు వచ్చింది. స్టెక్నోగ్రఫీ టెక్నాలజీ ఉపయోగించి ఈ స్కామ్కి దారితీస్తుంది. ఇది ఎలాగంటే తెలియని నెంబర్తో వాట్సాప్లో ఏదైనా ఇమేజెస్ వచ్చేసి ఇతను మీకు ఎవరో తెలుసా అని పదే అడగడంతో మనం ఆ వాట్సాప్ ఇమేజెస్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకుంటాం. ఆ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల అక్కడ ఉన్న మాల్వేర్స్ ఆటోమేటిక్గా మన ఫోన్లో ఇన్స్టాల్ అయ్యి మన బ్యాంక్ వివరాలు అందరికీ ఈ స్కానర్స్ చేతిలో చేరిపోతే అప్పుడు ఆటోమేటిక్గా బ్యాంకులో ఉన్న మన ఖజానా డబ్బులు అంతా ఖాళీ అయిపోతుంది. ఇది స్టెక్నోగ్రఫీ అనే టెక్నాలజీ ఉపయోగించి మన ఫోన్లో డౌన్లోడ్ అవుతుంది. అందుకే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఈ టెక్నాలజీ పెరగడం వల్ల అందరూ కూడా జనాలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఈ ఇమేజెస్ ఎక్కువ శాతంగా రెడ్ కలర్, ఈ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్లో ఉంటాయి. కాబట్టి కొత్త నెంబర్లతో ఏ ఇమేజెస్ వచ్చినా ముందుగా మనం డౌన్లోడ్ చేసుకోకూడదు. అలాగే వాట్సాప్లో కొన్ని సెట్టింగ్స్ చేయడం వలన వీటి నుంచి మనం తప్పించుకోవచ్చు. సెట్టింగ్స్లో వెళ్ళి ఆటో డౌన్లోడ్ కాకుండా మనం సెట్టింగ్లో మార్చుకోవాలి. అలాగే విపరీతంగా గ్రూప్స్ ఈ మధ్యలో క్రియేట్ అవుతున్నాయి కాబట్టి గ్రూప్స్ కూడా ఎవరు యాడ్ చేసే విధంగా ఉండకుండా మనం సెట్టింగ్లో మార్చుకోవాలి. అప్పుడే ఇలాంటి ఈ స్కామర్స్ పైన మనం కట్టిపడకుండా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు చాలా చూస్తున్నాం, చదువుకున్న విద్యార్థులు, చదువుకున్న ఉద్యోగులు కూడా ఈ స్కామర్ జోలికి వెళ్ళి మోసపోతున్నారు. వీటిపైన మనం అప్రమత్తంగా ఉండకపోతే మనకే నష్టం.